ఆనాటి యూదామత పెద్దలు యేసు బోధనలను, ఆయన ఎదుగుదలను వ్యతిరేకించారు. ఆయన తనను తాను దేవుని కుమారుడిగా ప్రకటించుకోవడాన్ని వారు దైవదూషణగా పరిగణించారు. అయితే ఆయనకు మరణశిక్ష విధించే అధికారం వారికి లేకపోవడంతో ఆయన తనను తాను యూదుల రాజుగా ప్రకటించుకుంటూ రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడని ఆరోపిస్తూ రోమన్ గవర్నర్ పొంతి పిలాతు వద్దకు తీసుకెళ్లారు. ఆ కాలంలో రోమన్లు రాజద్రోహులకు, తీవ్రమైన నేరాలు చేసిన తిరుగుబాటుదారులకు వేసే అత్యంత కఠినమైన, అవమానకరమైన మరణశిక్షే శిలువ వేయడం. ఆ విధంగా ఆనాటి చట్టాల ప్రకారం ఆయనకు శిలువ శిక్ష పడింది. క్రైస్తవ విశ్వాసం, బైబిల్ ప్రకారం యేసయ్య శిలువ మరణం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మానవాళి చేసిన పాపాలను తనపై వేసుకుని వారికి పాప క్షమాపణ, రక్షణ ప్రసాదించడం కోసం దేవుడు చేసిన ఏర్పాటు ఇది. ప్రాచీన ప్రవచనాలను నెరవేర్చడానికి, మనుషుల పట్ల దేవుని అపారమైన ప్రేమను చూపించడానికి యేసయ్య ఇష్టపూర్వకంగా ఈ శిలువ శిక్షను భరించారు. క్లుప్తంగా చెప్పాలంటే మతపెద్దల కోపం, రోమన్ల చట్టం భౌతికంగా ఆయనకు శిలువ శిక్ష పడేలా చేస్తే, ఆధ్యాత్మికంగా మాత్రం మానవాళి రక్షణ కోసం ఆ శిక్షను ఆయన స్వీకరించారు అని మీరు నమ్మితే ఆమేన్ అని టైప్ చేసి ప్రభువా నన్ను క్షమించండి అని ప్రకటించండి.